మలయాళ నటి లక్ష్మీ మీనన్ పై కిడ్నాప్ కేసు నమోదు కావడం కలకలం రేగుతోంది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్న ఆరోపణలతో లక్ష్మీ మీనన్ తో పాటు ఆమె స్నేహితులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె పేరును ఇంకా ఎఫ్ఐఆర్లో చేర్చలేదని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. మరోవైపు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా లక్ష్మీ మీనన్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ నేతృత్వంలో ధర్మాసనం సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొచ్చిలోని వెలాసిటీ అనే పబ్లో లక్ష్మీ మీనన్ కు ఒక ఐటీ ఉద్యోగికి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ కాసేపు వాదులాడుకున్న తర్వాత ఐటీ ఉద్యోగి వెళ్లిపోగా లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి అతడిని కారులో వెంబడించింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నార్త్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కారును అడ్డగించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని లక్ష్మీ మీనన్ బ్యాచ్ అంతా కూడా బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నారు. కారులోని అతడిపై దాడికి పాల్పడి అలువా పరపూర్ జంక్షన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బాధితులు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ ఉద్యోగిని కారులోకి తీసుకువెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు వాటిని సేకరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే లక్ష్మీ మీనన్ పరారీలో ఉండటంతో ఆమె గురించి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. కాగా తనపై నమోదైన అభియోగాలను లక్ష్మీ మీనన్ ఖండిస్తోంది. ముందస్తు బెయిల్ పిటిషన్లో పలు విషయాలను ఆమె పేర్కొన్నట్లుగా బయటకు వచ్చింది. జరిగిన ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కేసు పెట్టారని, నాపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, నిరాధార ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సెప్టెంబర్ 17 వరకు ఆమెకు రిలీఫ్ ఇచ్చిన కేరళ హైకోర్టు ఆ రోజున మరోసారి విచారణ జరిపి తదుపరి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గజరాజు, ఇంద్రుడు, పల్నాడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ భామ. చివరిగా మలయాళ చిత్రం రోంత్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.